కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ జూనియర్ ఇంటర్, రేపు సీనియర్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. ఈసారి ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. జూనియర్ ఇంటర్ విద్యార్థులు మారిన సిలబస్తో తొలిసారిగా పరీక్షలు రాయబోతున్నారు. నమూనా ప్రశ్న పత్రాలు, పాఠ్యాంశాల బోధనపై ముందుగానే అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. 100% ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా 50 రోజులు ప్రణాళిక అమలు చేశారు. ఈసారి పరీక్షల వివాదంలోనూ మార్పులు చేశారు. గతంలో ఇక్కడ అధికారులే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని నియమించారు. పరీక్షల పర్యవేక్షణకు ఒక అబ్జర్వర్ను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు, ఇతర చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్ల నిఘా ఉంటుంది. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆర్ఐఓ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాలకు వాటికి అనుసంధానం చేశారు. దాదాపు 10.57 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాష తెలిపారు. మొత్తం 1537 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల కోసం త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి భారీగా నిఘా పెంచింది. అన్ని పరీక్షా గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పరీక్షా కమిటీలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేస్తాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. అంటే కేంద్రం పరిసరాల్లో జన సమూహాలను అనుమతి లేదు. జెరాక్స్ సెంటర్లను కూడా పరీక్షా సమయంలో మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశం గురించి నెల్లూరు నుంచి మా రిపోర్టర్ నవీన్ ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ నవీన్, చెప్పండి, ఈ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకోవాలంటారు? గుడ్ మార్నింగ్ ఇంద్రజ గారు. గుడ్ మార్నింగ్. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు కూడా ఆందోళన, ఉత్కంఠ నెలకొనింది. అలాగే ఇలాంటి సమయంలో విద్యార్థులు కూడా ఆత్మవిశ్వాసం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ముందుగా భయాన్ని పక్కన పెట్టాలి. భయాన్ని పక్కన పెడితే, భయపడితే ఎగ్జామ్ హాల్లో సమాధానాలు మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి భయాన్ని పక్కన పెట్టాలి. అలాగే నేను చదివాను, నాకు వస్తుంది అనే ఫీలింగ్తో, పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే ఆ ఎగ్జామ్ బాగా రాసే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత 3 పార్ట్లుగా వాళ్ళు ఉండాలి. ఎందుకంటే అది ఎగ్జామ్ వెళ్ళాక ఫస్ట్ ప్రశ్న తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రశ్నలన్నింటినీ చూసుకుని ఏది బాగా వస్తుందో దాన్నే ముందుగా రాస్తే వాళ్ళకి కొంచెం ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే టైం మేనేజ్మెంట్ కూడా చాలా కీలకము. సమయాన్ని ముందుగా ఎగ్జామ్స్లో ప్రశ్నలు చదివేదానికి కేటాయించాలి. అలాగే రివ్యూ ఇచ్చిన క్వశ్చన్స్ రివ్యూ చేసుకుని చివరిలో కూడా ఒకసారి సరి చేసుకుని ఇట్లా టైం మేనేజ్మెంట్ చేసుకుంటే ఎగ్జామ్ కూడా బాగా రాసే అవకాశం ఉంది. ఇంద్రజ, రైట్, థ్యాంక్ యూ నవీన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.